వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శిష్ట రక్షణార్థం దుష్ట శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీకృష్ణుని అవతారం. అటువంటి శ్రీకృష్ణుని యాదవులే కాదు యావత్తు ప్రపంచం కొలుస్తుంది. అటువంటి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడి విగ్రహాన్ని టచ్ చేసి చూడనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరుగుతోంది? అక్కడి కోర్టులు ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత. శ్రీకృష్ణుడి విగ్రహం తొలగింపుకు సిబ్బంది యత్నం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు. పరిత్రాణాయ సాధూనాం వినాశయాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శిష్ణ రక్షణార్థం దుష్ణ శిక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణ అవతారం. త్రేతాయుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణుడిదే. ధర్మబద్ధ జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడిగా నిలిచాడు శ్రీకృష్ణుడు. అవతార పురుషుడిగా శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు రోహిణి నక్షత్రంతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించాడు. దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడంటారు అందరూ. లోక కళ్యాణం కోసం ఆయన చూపిన మహిమలు అన్ని ఇన్ని కావు. కృష్ణుడు ఒక తత్వవేత్త, ఒక కర్మవాది. వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో ఎన్ని యుగాలైనా ముందు ఉండేది భగవద్గీతను చెప్పిన ఉపాధ్యాయుడు. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రణాళికలు విజయానికి మార్గం చూపిస్తాయో చెప్పాడు. గోవర్ధనగిరిని పైకెత్తి ఇంద్రుని అహంకారం నుంచి యాదవుల అందరినీ రక్షించాడు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ కర్తవ్య దీక్షలో ఉన్నాడు. తనపై పడిన నీలాప నిందలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తనను విమర్శించిన వారి చేతనే పూజలను అందుకున్న గోపాలకృష్ణుడు. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. అంటే శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడే. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేసినప్పుడు శ్రీకృష్ణుడు వారి వెంటనే ఉన్నారు. ద్రౌపది వస్త్రాపహరణం నుంచి కాపాడాడు. రాజ్యం నుండి వెలగొట్టున్నప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు. న్యాయానికి ధర్మానికి అండగా ఉన్నారు. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయం సాధించారు. దీంతో ఎంతో ఆగ్రహంగా ఉన్న కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి శాపాన్నిచ్చింది. ఆ కన్నయ్య యాదవుల కోసం ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరం నీట మునిగింది. చివరికి వేటగాడి చేతిలో మరణించాడు. మొత్తానికి గోవర్ధనగిరిని ఒంటి చేతితో ఎత్తి యాదవులను కాపాడి గోవర్ధనుడయ్యాడు. దేవకి వసుదేవుల గర్భాన జన్మించిన యశోద తనయుడిగా నందకుమారుడిగానే మానవాళికి మేలు చేశాడు కృష్ణుడు. జగాలన్నీ ఒక ఎత్తు అయితే కృష్ణుడు మాత్రం ఒక ఎత్తు అంటూ కృష్ణుని కొలుస్తూ ఉంటారు యాదవులు. కృష్ణ భక్తిలో మునిగిన వారికి ఈ ప్రపంచమే కృష్ణమయంగా కనిపిస్తుంది. అటువంటి శ్రీకృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలోని కూడలిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగడంతో ఈ చర్యను అడ్డుకునేందుకు యాదవుల సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విగ్రహం తొలగింపు ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల మేరకే జరుగుతుందన్నారు. అంతేకాకుండా మంగళగిరిలోని శ్రీకృష్ణుడి విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని తొలగించాలని కోరుతూ మంగళగిరికి చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమలులో భాగంగానే మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులను ప్రారంభించారు. రాజకీయ అవసరాల కోసం యాదవులని రెండుగా చీల్చడం కోసం ఇక్కడ 2 సెంట్లు దేవాలయానికి 20 సెంట్లు కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం. అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేయించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే ఆ కేసు కోర్టులోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు. దాన్ని మేము సహకరించాం వాళ్ళకి. అయితే కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ స్థానికుల అభ్యంతరాల దృష్ట్యా ఈ విగ్రహాన్ని తొలగించడం మున్సిపల్ సిబ్బందికి అంత సులభం కాలేదు. విగ్రహం తొలగింపు పనులు ప్రారంభించిన వెంటనే స్థానికులు, యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఈ విగ్రహంపై తమకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని యాదవ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదంటూ వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితులను తొలగించడానికి వీలు లేదంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ సిబ్బంది చుట్టూ గుమ్ముగూడారు. వాదం ఏం లేదు. గత ప్రభుత్వం స్థలం కేటాయించింది 2 సెంట్లు స్థలం. దానిలో
దానిలో కృష్ణుడి మందిరం కట్టుకున్నాము. కట్టుకుంటే ఎవరికో ఈడ నీళ్ళు ఆగిపోతున్నాయి వాగని ఏదో పిటిషన్ వేశారు, కోర్టు తప్పుదారి పట్టించారు. కోర్టు తీసుకున్న డిసిషన్కి మేము గౌరవించి, కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము. మాకు కొంతకాలం కొద్దిగా టైం ఏముండే, ఏ రసాడు మేము గుడి కట్టుకుంటున్నాము, షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము. కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము. అంతమించి వాళ్ళ పనులు చేసుకుంటున్నారండి. మేము అది గుడి ఏమన్నా డిస్పోజల్ చేస్తానికి వచ్చారనే భావంతో వచ్చాము. గుడి అయితే ఏమి ప్రస్తుతం మేమేమి కదిలివ్వండి, ఇవన్నీ తీసుకుంటామన్నారు. సరే మీ కోర్టు డిసిషన్ ఏమి ఇస్తే అది చేసుకోండి అని చెప్పి మేము నుంచున్నాం అంతే. దీంతో అక్కడి ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను శాంతింపజేయడానికి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు తమ డిమాండ్పై పట్టుబట్టడంతో ఇందిరానగర్ ప్రాంతంలో తీవ్ర తోపులాట, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఆకస్మికంగా దేవాలయాలు, విగ్రహాల తరలించే ప్రయత్నం చేయడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయని, భక్తులతో చర్చించి సానుకూల వైఖరితో తరలింపు జరగాలని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.